నేను ఆస్తి కోసమో డబ్బు కోసమో ఈ పోరాటం చేయట్లేదు. ఎందుకంటే ఇది పోరాటం కూడా కాదు, ఇది ఆత్మగౌరవానికి సంబంధించింది, నా భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించింది. ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసినా పర్వాలేదు. నా భార్య పేరు ఇంక్లూడ్ చేయడం, నన్ను తొక్కేదానికి నా 7 నెలల పాపని ఇంక్లూడ్ చేయడం, నా బిడ్డల ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను. నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్స్లు ఇస్తాను. ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను. బౌన్సర్లు అందరూ అక్కడికి దాక్కున్నారని చూపించాను. అది కొంచెం చూసి ఓకే సార్ మీరు ధైర్యంగా ఉండండి, మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరినీ నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి మా మనుషుల్ని పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపల పంపించున్నారు సార్. జరగదు కాదు సార్. ఫస్ట్ డిపార్ట్మెంట్ ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు? కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది? నా ప్రొటెక్ట్ చేసే మనుషుల్ని పంపించేదానికి అధికారం ఉంది? కుమారుడు మంచు మనోజ్ పైన మోహన్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ గా మారింది. అయితే తండ్రి ఆరోపణలకు వివరణ కూడా ఇచ్చారు. మంచు మనోజ్ ఒక ప్రెస్ నోట్ ను రిలీజ్ చేశారు. ఫస్ట్ నుండి కూడా మంచు మనోజ్ మాకు ఇక్కడ భయంగా ఉంది, బౌన్సర్స్ ను పెట్టారు, వాళ్ళతో మమ్మల్ని కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా చెప్పడం మనం చూసాం. ఇప్పుడు ఆయన మాట్లాడుతూ కూడా పోలీసులు వన్ సైడెడ్ వర్షన్ తీసుకుంటున్నారు, అంతకు ముందు నాకు ప్రొటెక్షన్ ఇవ్వాలి అని చెప్పి నేను మాట్లాడాను, బౌన్సర్స్ ఇక్కడ దాక్కుంటున్నారు అని చెప్పాను, అప్పుడు ఎస్ఐ చూసి ప్రొటెక్షన్ ఇస్తాము అని చెప్పి ఇప్పుడు నా పర్సనల్ బౌన్సర్స్ ని భయపెట్టి అక్కడ నుండి పంపించేయటం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా మంచు మనోజ్ ప్రశ్నించారు. అయితే ట్రెస్ పాసింగ్ కేసు ఇటు మోహన్ బాబు వేశారు మంచు మనోజ్ మీద మరియు తన భార్య మీద. ఇప్పుడు పోలీసులు వచ్చి అటు మంచు మనోజ్ ని ఇంటి నుండి వెళ్ళిపోమన్నట్టుగా తెలుస్తోంది. ఆయన ఆల్రెడీ ఇంటి నుండి బయలుదేరి వెళ్ళిపోయారు. మరి ఇటు మంచు ఫ్యామిలీ హౌస్ నుండి మరి మనోజ్ ఎక్కడికి వెళ్తున్నారు? డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్కి వెళ్తారా లేకపోతే తన భార్య ఇంటికి వెళ్తారా అనేది తెలియాల్సి ఉంది. అయితే ఇద్దరు కూడా లెటర్స్ పర్వం కొనసాగుతుంది. ఇటు ఎఫ్ఐఆర్ లెటర్ లో క్లియర్ గా మోహన్ బాబు మెన్షన్ చేసిన కొన్ని స్టేట్మెంట్స్ ను ఇటు మంచు మనోజ్ కొట్టిపారేసే ప్రయత్నం అయితే చేశారు తన ప్రెస్ నోట్ లో. ఫస్ట్ మాత్రం ఇటు మంచు మనోజ్ డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత తండ్రి ఏకంగా తన కొడుకు పైనే ఫిర్యాదు చేశారు. తండ్రి క్లియర్ గా కూడా ఇటు ఆస్తి పంపకాల విషయం అంటూ కూడా మొదటి నుండి వినిపిస్తున్న వర్షన్, కానీ మనోజ్ ఇవాళ ప్రెస్ తో మాట్లాడుతూ కూడా అసలు ఆస్తి పంపకాల విషయం అనేది రాలేదు అంటూ కూడా ఆయన దాన్ని కొట్టిపారేసే ప్రయత్నం చేశారు. ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన దాంట్లో కూడా అసలు నేను ఎప్పుడు ఆస్తి గురించి అడిగాను, ఎప్పుడు ఆస్తి కావాలి అని అడిగాను అని కూడా ఆయన క్వశ్చన్ చేయడం మనం ప్రెస్ నోట్లో చదవచ్చు. మొత్తంగా 3 పేజీల ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఆయన పాయింట్స్ లాగా మెన్షన్ చేస్తూ ఒక్కొక్క పాయింట్ అటు మోహన్ బాబు ఏదైతే లెటర్ లో మెన్షన్ చేసిన పాయింట్స్ వాటన్నిటిని కూడా ఆయన తిప్పికొట్టే ప్రయత్నం అయితే చేశారని చెప్పుకోవాలి. ప్రెస్ నోట్ లో ఫాల్స్ ఎలిగేషన్స్ వేస్తున్నారు, ప్రాణహాని ఉంది, నన్ను ఎదుర్కోవడానికి ఇటు నా భార్యని నా 7 నెలల పాపని కూడా ఇందులో లాగుతున్నారు, ఇటు కేసు వేసిన దాంట్లో ఆ లెటర్లో నా పాప పేరు కూడా తీయటం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా మనోజ్ వర్షన్ వినిపిస్తోంది. ప్రెస్ నోట్ లో క్లియర్ గా కూడా కొన్ని క్వశ్చన్స్ ను సంధించారు మంచు మనోజ్. అసలు సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు మాయమైపోయింది, ఎందుకు విష్ణుకు సంబంధించిన ఇద్దరు ట్యాంపరింగ్ చేశారు అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. ఇక మోహన్ బాబు తన లెటర్ లో క్లియర్ గా ఒక స్టేట్మెంట్ ను పాస్ చేశారు. తన 7 నెలల పాపని నాని దగ్గర వదిలేసి అసలు పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు గొడవ వేసుకొని తను తన భార్య అంటూ కూడా ఇటు మోహన్ బాబు మెన్షన్ చేశారు. దానికి ధీటుగా ఇటు మనోజ్ తన ప్రెస్ నోట్ లో క్లియర్ స్టేట్మెంట్ ను పాస్ చేశారు. నానీస్ దగ్గర ఎప్పుడు కూడా మేము పాపని వదిలేసి వెళ్ళిందే లేదు, బట్ మోహన్ బాబు ఆ నానీస్ ని ఎప్పుడూ కూడా అనుచిత వ్యాఖ్యలతో బెదిరిస్తూనే ఉంటారు అంటూ కూడా హెరాస్మెంట్ చేస్తారు అనే పదాలను కూడా తన ప్రెస్ నోట్లో అయితే ఆయన వాడడం జరిగింది. అయితే ఈ హెరాస్మెంట్స్ చేస్తున్న నాని ఎవరైతే ఆ నానీస్ ఉన్నారో హెరాస్మెంట్ ఫేస్ చేసిన వాళ్ళని కూడా బయటికి తెస్తా, వాళ్ళ ద్వారానే నేను ప్రూఫ్స్ ఇస్తా అని చెప్పిన మనోజే ఫైనల్ పేపర్లో కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. ఈ నానీస్ ఎవరైతే హెరాస్మెంట్ ఫేస్ చేశారో వాళ్ళు ఎందుకు బయటకు రావట్లేదు, మీరు ఏం చేశారు వాళ్ళని అంటూ కూడా కొన్ని క్వశ్చన్స్ ఆయన లాస్ట్ పేజ్లో ఇవ్వడం జరిగింది.
రైట్, మొత్తంగా ఇటు మంచు ఫ్యామిలీలో పెద్ద డ్రామానే నడుస్తోంది. ప్రెసెంట్ మనోజ్ అయితే తన ఇంటి నుండి బయలుదేరి వెళ్ళిపోయారు, మరి పోలీసులు గెంటేశారు అని ఒక వెర్షన్ వినిపిస్తోంది. లేదా వాళ్ళే వెళ్ళిపోయారు అనేది మనకి ఇంకా తెలియాల్సింది. అసలు నెక్స్ట్ ఆయన ఎక్కడికి వెళ్ళబోతున్నారు, తర్వాత అసలు ఈ సీన్ మొత్తం ఎలా మారబోతోంది అనేది మనతో మా ప్రతినిధి సురేష్ చెప్పడానికి రెడీగా ఉన్నారు. సురేష్, చెప్పండి అసలు అప్డేట్స్ ఏంటి? ఇప్పుడు మంచు మనోజ్ అక్కడికి అక్కడ నుండి స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయి ఒక 5 to 10 minutes అవుతుంది. అసలు ఆయన ఎక్కడికి వెళ్ళబోతున్నారు, నెక్స్ట్ ఆయన ఏం చేయబోతున్నారు అనుకోవచ్చు? విష్ణు వచ్చిన తర్వాత దాదాపు 2 గంటల పాటు ఇంట్లో మాట్లాడుకున్నట్టు తెలుస్తుంది. ఆ తర్వాత పోలీసులు హౌస్ లోకి వెళ్లారు, ఎంటర్ అయ్యారు. ఒక ఎస్ఐ తో పాటు ఒక 4 కానిస్టేబుల్ వచ్చి మనోజ్ తో పాటు మనోజ్ భార్యను కూతుర్ని మీరు బయటికి వెళ్ళిపోవాలని చెప్పేసి కూడా వాళ్ళు బలవంతంగా బయటికి తీసుకొచ్చారని చెప్పేసి మనోజ్ మాట్లాడుతూ చెప్పడం జరిగింది. వన్ సైడ్ గా పోలీసులు వ్యవహరిస్తున్నారని చెప్పేసి ఆయన మీడియాతో మాట్లాడడం జరిగింది. అయితే తనకు సంబంధించిన బౌన్సర్లు మొత్తం బయటికి పంపించేసి ఎవరైతే విష్ణుకు సంబంధించిన బౌన్సర్లు లోపల దాగున్నారు వారిని పంపియండి అని చెప్తే వారిని మాత్రం పంపించకుండా తను తీసుకొచ్చిన బౌన్సర్లను అందరినీ తన అంచర్లని మొత్తం ఇంట్లో నుంచి బయటికి పంపించేశారు పోలీసులు అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. దీనిపై పోలీసులు ఎందుకు వన్ సైడ్ గా వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా ఆయన మీడియాతో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. ప్రస్తుతం విష్ణు మోహన్ బాబు మాత్రమే ఇంట్లో ఉన్నారు. వారు ఇద్దరు కలిసి తనను బయటికి పంపించేశారు. ఇది తీవ్రమైన అన్యాయం జరుగుతుంది, నాకు అన్యాయం జరిగిన సందర్భంలో దేశంలో మొత్తం ఎక్కడికైనా వెళ్లి ప్రశ్నిస్తానని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతూ చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే మనోజ్ ఎయిర్పోర్ట్ వైపు వెళ్తున్నాడు. ఇక్కడికి వెళ్తున్నాడు అనేది మీడియా కూడా ఆయన చెప్పలేదు. కాకపోతే ఈ పోరాటం ఎందుకంటే తనకు అన్యాయం చేస్తున్నారు, పసి పాపాన్ని చూడకుండా 7 నెలల తన బిడ్డపై కూడా మోహన్ బాబు కేసు పెట్టి కంప్లైంట్ లో ఫిర్యాదు చేశాడని చెప్పేసి కూడా ఆయన వాపోతున్నాడు. ఇప్పుడు ముగ్గురిని కూడా బయటికి గెంటేశారని చెప్పేసి ఆయన మాట్లాడారు. దీనికి సంబంధించి ప్రస్తుతం ఆయన బంజారాహిల్స్ కి వెళ్తున్నాడా, ఎక్కడికి వెళ్తున్నాడు అనేది ఒక క్లారిటీ అయితే ఇవ్వలేదు. పోలీసులకి నిన్న ఫిర్యాదు చేసిన సమయంలో 10 మంది గుర్తు తెలియని వ్యక్తులు తనపై దాడి చేశారని చెప్పారు. కానీ అది ఆయన ఫిర్యాదు చేసిన కొద్దిసేపటికే మోహన్ బాబు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇద్దరు కంప్లైంట్లు కేసు నమోదయ్యాయి, దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు ఈ రోజు ఈ గొడవ జరుగుతుందని తెలుసుకునే వాళ్ళు ఇంటికి రావడం జరిగింది. మోహన్ బాబుతో మాట్లాడిన అనంతరం మోహన్ బాబు ఇల్లు నాది, 10 సంవత్సరాల నుంచి నేను కట్టుకొని ఇక్కడే ఉంటున్నాను, 4 సంవత్సరాల నుంచి మనోజ్ బయటకు వెళ్ళిపోయాడు, మళ్ళీ వచ్చి ఇల్లును కబ్జా చేయాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నాడని చెప్పేసి మళ్ళీ ఈ రోజు పోలీసులకు కూడా చెప్పడంతోనే పోలీసులు అతన్ని మీరు బౌన్సర్లకు సంబంధించి అందరినీ బయటికి వెళ్ళిపోవాలని చెప్పేసి కూడా తనకు సంబంధించిన అంచర్లు అందరినీ పంపివేయడంతో తాను కూడా బయటికి వచ్చేసినట్టు తెలుస్తుంది. అయితే మోహన్ బాబు గెంటేశాడా లేకుంటే ఇంట్లో ఉంటే తనకి హాని జరుగుతుందని భయపడి బయటకు వచ్చాడా అనేది ఆయన స్పష్టంగా చెప్పలేదు. దీనికి సంబంధించి న్యాయ పోరాటం చేస్తాను నేను అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. ఉదయం కూడా తన ఎక్స్ ఖాతాలో ఒక 2 పేజీల లెటర్ ని విడుదల చేయడం జరిగింది. ఇద్దరు సీఎం, తెలుగు రాష్ట్రాల సీఎంలు తనకు రక్షణ కల్పించాలి, రక్షణగా ఉండాలని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. తను ఆస్తి కోసం పోరాడడం లేదు, కుటుంబ పరువు కోసమే నేను ఇన్ని రోజుల పాటు పోరాడానని చెప్పేసి కూడా ఆయన లెటర్ లో పేర్కొనడం జరిగింది. ఇప్పుడు 2 గంటల తర్వాత విష్ణు వచ్చిన తర్వాత 2 గంటల పాటు ఇంట్లో మాట్లాడుకున్న తర్వాతే పోలీసులు కూడా లోపలికి వెళ్లి ఆ తర్వాత మనోజ్ కి సంబంధించిన బౌన్సర్లను, సెక్యూరిటీని, ఆయన అంచర్లు అందరినీ కూడా గేటు బయటికి పంపించడంతోనే ఆయన ఇప్పుడు బయటికి రావాల్సి వచ్చింది. లేదంటే మోహన్ బాబే బయటికి గెంటేశాడా అనేది కూడా స్పష్టత లేదు. కాబట్టి దీనికి సంబంధించి మోహన్ బాబు కూడా ఉదయం బయటికి వచ్చి మీడియా కెమెరాలన్నీ ఆఫ్ చేసిన తర్వాత మాట్లాడి అతను ఇండ్లలో గొడవలు సహజం, ఈ గొడవలు అందరి ఇళ్లలో జరుగుతాయి, మేము చూసుకుంటాం, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పేసి మాట్లాడి వెళ్ళిపోవడం జరిగింది తప్ప ఆయన మీడియా ముఖంగా మాట్లాడేందుకు నిరాకరించడం జరిగింది. అయితే సురేష్, దీనికి సంబంధించి విష్ణు నార్మల్ కామెంట్స్ చేసి వెళ్ళిపోయారని అనుకోవచ్చు. ఇటు మోహన్ బాబు కానీ లేకపోతే విష్ణు కానీ మరి కాసేపట్లో బయటకు వచ్చి ఏమైనా మాట్లాడే అవకాశం ఉందనుకోవచ్చు, ఏమైనా అప్డేట్ ఇచ్చే అవకాశం ఉందనుకోవచ్చా? విష్ణు ఇప్పటి వరకు అంటే ఎయిర్పోర్ట్ లో ఆయన కూడా మాట్లాడుతూ కుటుంబంలో గొడవలు సహజం, మేము అన్నదమ్ములం, తండ్రి కొడుకులం మాట్లాడుకుంటాం, దీన్ని ఎందుకు మీరు ఇలా చేస్తున్నారని వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప అసలు ఏం జరిగింది, ఎందుకు గొడవ జరిగింది, గొడవ కారణాలు ఏంటి అనే దానిపై ఎవరు కూడా ఇప్పటి వరకు మాట్లాడతలేరు. ఆస్తుల కోసమే గొడవలు జరుగుతున్నాయా లేకుంటే ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా వాటికి సంబంధించి ఎవరు స్పష్టత ఇవ్వలేదు. ఇప్పుడు ప్రస్తుతం మోహన్ బాబు, మంచు విష్ణు ఇంట్లోనే ఉన్నారు, ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటున్నట్టు తెలుస్తుంది. వారు మాట్లాడుకున్న తర్వాత పోలీస్ కానిస్టేబుల్స్ అందరూ లోపలికి వెళ్ళిన తర్వాత మంచు విష్ణుకు సంబంధించి వారందరినీ బయటికి పంపించారు.